అయ్యగారు బాగుంది. అప్పుడు అయ్యగారు అనుకున్నారంట, భలే పని చేసేవమ్మ పాత్రమ్మా, బోధ మనకు కాదమ్మా, ఎవరికంట? విశ్వాసం అనేటప్పటికీ ఆనందంగా, అయ్యా నువ్వు ఎవరికి చెప్పినా నాకైతే తెలియదు, కానీ నేను పర్వతం వెళ్ళాలనుకుంటున్నా కనుక నేను ఆ మాట తీసుకున్నానని చెప్పింది. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు లేక నేను ఒక్క మాట మనం ప్రకటిస్తాం. మనకు కలిగిన ప్రతి వ్యాధం నుండి దేవుడు విడిపిస్తాడు. ఎక్కడంటే ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతున్నాడు. మరి ఆయన సన్నిధిని మనం ఎలా తీసుకోవాలంటే విలువగా ఎంచుకున్నప్పుడు విలువైనటువంటిది ఏదైనా ఉందో ఏంటి, అది దేవుని సన్నిధి తప్ప మరొక స్థలం అనేది కాదు. నువ్వు ఎంత సమయం గడిపినప్పటికీ కూడా అనేక స్థలాల్లో నీకు నాకు ఆశీర్వాదం రాదు. కానీ ఆశీర్వాదం ఏదైనా ఉందంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేసి నువ్వు కాచే ప్రతి బాష్ప బిందువులకు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇచ్చి ఏం చేస్తాడంటే వెలకట్టి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కనుక అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ స్థలంలో ఆశీర్వాదం కొరకు కన్నీరు కార్చాలి, ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. ఆశీర్వాదం కొరకు మనం ఏం చేయాలంటే అంగలార్చేవారిగా ఉండాలి. కానీ కొనకక నిద్రపోక, ఇది నిద్ర సమయం మాత్రం కాదు. దేవుడు నీతో నాతో మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆసక్తిగా ప్రతి మాటను బట్టి మన హృదయం తెరవబడాలి. రెండోది ప్రార్థన చేసుకోవడానికి ఏం చేయాలంటే దేవుడి పాదాలు గట్టిగా పట్టుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీతో నాతో మనతో మాట్లాడేవాడిగా ఉంటాడు. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలో నుండి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 17వ అధ్యాయం 8వ వచనం నుండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సారేపతేను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారేపతనుకు పోయి ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుటకు ఆమెను పిలిచి తాగుటకై తాగుటకు కొంచెం నీళ్ళు తీసుకురమ్మని నేను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను అందుకనే నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవి, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము సావుకు ముందు నేనును నాకును నా బిడ్డకును అప్పుడు భయపడవద్దు, అందులో ఒక చిన్న అప్పము మొదట చేసి భూమి మీద వర్షం దేవుడు కురిపించే వరకు ఆ దొడ్డులో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. నీవు మొదటిగా చేయవలసింది ఏంటంటే దేవుని మాట విను. నీతో మాట్లాడేది ఎవరో నువ్వు ఎరిగి ఉంటే అని ఇక్కడ చక్కగా ఎదవరాలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఇక్కడ ఒకటి లోబడటం, రెండోది దేవుడు ఆవిడతో మాట్లాడటం. సంభాషణలో జరిగినటువంటి సందర్భం మనం ఆలోచించేస్తే దేవుడు ఈ ఏలియా అనేటువంటి వ్యక్తిని పోషించడానికి ఒక గ్రామంలో ఏం చేశాడంటే ఒక ఎదవరాన్ని నీ కొరకు పోషించడానికి నేను నియమించాను, నాకు సిద్ధపరిచాను అనేటువంటి మాట కనబడుతుంది. ఆ మాటను తీసుకున్నటువంటి దైవజనుడైనటువంటి ఏలియా దేవుని చిత్తాన్ని చేయటానికి
ఈసారి